ఉన్నదా అనే వస్తే వీళ్ళకి ఈరోజు నువ్వే బయటికి రా, అటుపోదాం ఇటుపోదాం. ఏమైంది ఈ టైంలో? వెయిట్ చేస్తుంది ఏం హాస్టల్? హాస్టల్ ఏం వేసుకోరు? ఏం ప్లాన్? ఏం మాట్లాడుతున్నావు? దిమాగుందా? ఏం ప్లాను? ఈ పంచాయతీలని నాకు ఎప్పటికి ఇంతే వీడింత, నాకు ఎప్పటికి ఇంతే వీడింత. దేవుడు పంపిన దీవెన అన్నయ్య చెప్పిన ఒకసారి పో కాలేజ్ చదువుకోను, నేను లేనప్పుడు మా ఇంట్లోకి వెళ్ళి లేపుకొని వచ్చిండు. మళ్ళీ కొడుకు నజ్జన చెట్టు అనుకుంటాడు, అది దొంగేడుపు ఆ సార్ది. వాడు ఉండొద్దు. ఎందుకలా చెప్తున్నావు? వాడు ఉంటాడే సంబంధం? వాడు చేసుకుంటాడు, వాడు ఏదో కష్టంగా చేసుకుంటాడు కదా వాడు. నువ్వు వీని దగ్గరికి పోయి వీనికి చెప్పి మా ఇద్దరు నిలబెట్టడం తప్పన్నా? నీకు నాకు ఎటువంటి సంబంధం లేదు. అయ్యేస్తుంది గాయస్, పెంట చేస్తుంది. మేము మోని మళ్ళీ ఫోన్ చేసి వీడికి వచ్చినా ఆడికి వచ్చినా వచ్చి ఈడ పడితే ఆడ కూర్చుంటుంది. టైం ఎంత అవుతుంది చూడు, 12 అవుతుంది టైం. అన్నని పిలిచిన అమ్మ అయితే ఆమెను తీసుకోదు, ఏమైతే పోతలేదు. నాకేం తెలియదు. మళ్ళీ ఫోన్ చేసింది. ఎవరు? ఏమని? ఒక ఎక్కకాడు ఉన్నదా అనే వస్తే వీళ్ళకి ఈరోజు నువ్వే బయటికి రా, అటుపోదాం ఇటుపోదాం. ఏంటన్నా ఏమన్నా ఈ బడ్జెట్ కూడా ఆమె ఫోన్ చేయగానే పోయి కూర్చున్నారు. పోగానే ఆమె ఫోన్ తోటి కొట్టే కూర్చుర్రు. 12 అవుతుంది. కేఫే ఓటర్ ఓపెన్ చేసి ఓపెన్ లేదు, వాళ్ళతో కూర్చున్నారు. కేఫే అన్న ఎందుకు అనిస్తుంది లోపలికి? కార్ రా అవును అవుతారా ఇటు ఎట్లా కూర్చున్నా చూడండి, ఎంతమంది పంచుతున్నారు. ఏమైంది ఈ టైంలో? వెయిట్ చేస్తుంది నీతో మాట్లాడాలంట. ఈ టైంలో ఈడ ఎందుకు వస్తారు? మీ టీంలోనే లేదు కదా, నా టైం నా ఇష్టం. అది నేను ఎక్కడ ఫోన్ చేస్తాను. నేను ఎందుకు టీంలో ఫోన్ ఉందా నా దగ్గర? ఫోన్ చేయడానికి భవ్యక్క నాకు ఫోన్ చేసి చెల్లి ఇట్లా మాట్లాడాలి ఫోన్ చేసి చెప్పు, రేపు పొద్దున బస్ ఎక్కి వెళ్ళిపోతుందని చెప్పేసి. రేపు పొద్దున బస్ ఎక్కేసి ఇంటికి వెళ్ళిపో. అర్థమవుతుందా? ఎందుకు ఇక్కడ తమాషా? మా అమ్మ ఆడ తిడుతుంది. నేనైనా నేను ఓపిక మీద కార్లో దింపినా నేను హాస్టల్ కాడ. మళ్ళీ ఇక్కడికి వచ్చి ఈ టైం రాత్రి టైం ఏం హాస్టల్? ఏం హాస్టల్? హాస్టల్ హాస్టల్ జాయిన్ అయినా మీ ఫ్రెండ్ హాస్టల్ ఉంటురా? నాకు నిజం వస్తుంది. మళ్ళీ వంటనే కానీ ఏమని కట్టు మాట్లాడు. ఏం మాట్లాడాలన్నా మాట్లాడు. చెప్పు బాధ కాదన్నా, అందరు ప్లాన్ ప్రకారంగా వేసుకోరు. ఏం వేసుకోరు? ఏం ప్లాన్? ఏం మాట్లాడుతున్నావు? దిమాగుందా? ఏం ప్లాను? ఏం కోపం లేదన్నా, అన్నవి అంటే ఏంది నువ్వు వచ్చి రౌడిజం చూపిస్తున్నావు ఇక్కడ? మరి ఏం మాట్లాడుతున్నావు?
రౌడీజం చూపిస్తున్నాను చెప్పు, ఎన్ని ఇవ్వ. రోజులు అన్న ఒక నిమిషం నేను మాట్లాడుతాను మాట్లాడు ఏదైందో నాకు తెలియదు ఒక పని చేయి మీ మమ్మీతో మాట్లాడతా వెళ్ళిపో కర్ణాటక ఏందిరా బళ్ళారియా ఎవరు బీదర్ బీదర్ వెళ్ళి ఆడ మంచి కాలేజ్లో జాయిన్ అయితే మంచిగా చదువుకో ఎందుకు ఈ పంచాయతీ కానీ ఏ పక్కన చదవండి బా నవ్వాలి ఇప్పుడు ఆస్కర్ రావడే మస్తు అబ్బా నవ్వు ఫుల్ నవ్వు వస్తున్నాను నవ్వాలి ఇప్పుడు మాట్లాడేందుకు నీ కోసము ఇవి వేస్ట్గా సరే ఫస్ట్ నీ కోసం వచ్చాను వచ్చి మీ అందరి కోసము నేను కాలేజ్ అనుకొని వస్తే ఇప్పుడు నువ్వు కాలేజ్ పోమంటావు సరే గబ్బాయి ఇక్కడ వదిలిపెట్టా పోతా నువ్వు పోతా అక్క అక్కడ వదిలిపెట్టా మా అబ్బాయి ఏమున్నా అసలు వస్తుంది అజ్జలో చెప్పినందుకు నాకు ఒక మాట క్లారిటీ చెప్తుంటావా అవన్నీ వద్దు కానీ క్లారిటీ చెప్తుంటావా నీ బాధ ఏమి రెస్పెక్ట్ ఇచ్చి మాట్లాడు అన్న నాకు ఎప్పటికి ఇంతే వీడింత అన్న నాకు ఎప్పటికి ఇంతే వీడింత ఆ దేవుడు పంపిన దీవెన అన్నయ్య ఇంత నేనే చెప్తున్నాను ఇంత మాట్లాడంటుండగా వీడు నా ఇంత పనికి కూడా రాడు వాంతో గొడవ ఉంటే నువ్వు వాంతో మాట్లాడు కానీ అది మీ ఇద్దరు పర్సనల్ నాన్న మాట్లాడు నా బంగారం దగ్గర అని మాట్లాడు. రాసుకొని కూర్చున్నప్పుడు రాదా మరి నాన్న బంగారం అని రాసుకొని కూర్చున్నప్పుడు రాదా మరి ఇప్పుడు మళ్ళీ మాట్లాడుతున్నావు నేను నీకోసం బూతులు మానేసిన కాబట్టి నేను అనలేకపోతున్నా ఒక క్లారిటీ క్లారిటీ చెప్తున్నా వీడైనా ఉంటాడో నాకు తెలియదు కాకపోతే నువ్వు ఆడపిల్ల కాబట్టి నేను కరెక్ట్ స్టెప్ ఎవరు వీళ్ళందరూ వాళ్ళేమి పోలే తల్లి మేము పోలే. నువ్వు గొడవ పడి పోయినప్పుడు మా అమ్మ మైండ్లో నువ్వు సైకిల్ వెళ్ళిపోయినావు అర్థమవుతుంది నువ్వు ఏమేమి మాట్లాడినా అని గుర్తు తెచ్చుకో నువ్వు చిన్నపిల్లవి అయినా మా అమ్మకి నేను అసలు చెప్పిన పోనీ అంటే మా అమ్మ వింటలేదు రేపటిదే నువ్వు ఏమైతే నీ 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 భవిష్యత్తు ఏం కావాలని చెప్పి మా అమ్మ బాధ ఎవరికైనా ఉంటుంది మీ మమ్మీకైనా ఉంటుంది వీళ్ళ మమ్మీకైనా ఉంటుంది ఆ బాధతో మా అమ్మ వద్దని అయినా నేను ఓపిక మీద కార్ తీసుకొని హాస్టల్ కాడ దింపొచ్చిన నువ్వు మళ్ళీ ఇక్కడికి వచ్చి ఇక్కడ కేఫ్లో అందరు అబ్బాయిలు ఉన్నారు ఇక్కడ కూర్చొని తమాషా చేసినా అంటే ఎట్లా అవుతుందో చెప్పాలి సరే ఏంది క్యారేజ్ ఇచ్చినావు ఆ. వెళ్ళిపోవాలి వీడు ఉంటాడే అరే నువ్వు మాట్లాడరా చెప్పు ఆడతానే మాట్లాడన్నా 100% చెప్తున్నా నేను నిన్నే చూస్తా నిన్నే మాట్లాడతాను సరే మాట్లాడు నువ్వు చెప్పినావు సరే పో కాలేజ్ చదువుకోవాలి నేను లేనప్పుడు నేను ఏంటి ఏమన్నా నువ్వు నీతో వచ్చినా నాతో ఒక నిమిషం మళ్ళీ మళ్ళీ చెప్పు ఏమన్నా చెప్పు నువ్వు లేనప్పుడు వీడు కూడా ఇక్కడ ఉండొద్దు నీకన్నా ముందు వీడు వచ్చిందా వాడికన్నా నన్ను ముందు ఎందుకు మెసేజ్ చేసి ఇది పెట్టి అది ఏం పెట్టి పెట్టి? నన్ను ఎందుకు మా ఇంట్లోకి వెళ్ళి లేపుకొని వచ్చిండు మళ్ళీ సరేనే. కొడుకు చెప్పు అని అంటున్నా మంచి మాట్లాడు మోని నేను మంచిగా మాట్లాడిన సారు చెప్పన్నా మరి మెసేజ్ చేస్తాను నేను చేసినాను నాదే తప్పు రిప్లై ఇచ్చిండు ఎందుకు ఇచ్చిండు అదే హాయ్ హలో అరే అయిపోయింది వదిలేసే మౌలి చిన్నపిల్లలా చెయ్యకు కొంచెం మెచ్చుడు ఆలోచించు ఉండొద్దన్న వాడు నేను ఉండని చోట వాడు ఉండొద్దు వాడు ఎందుకు ఉండడు? వాడు ఉంటే నేను ఉంటా. ఏమన్నా ప్రాబ్లం అవుతుంది నా వల్ల నీకైతే లేదు మా అమ్మతో మాట్లాడుకోమోలా పోయి నేను అప్పుడు అమ్మ అప్పుడు అమ్మ అప్పుడు నేను పోయి మాట్లాడుకో అమ్మతోటి. ఉండమన్న ఇద్దరు నువ్వు నువ్వు ఇప్పుడు ఏమనుకుంటున్నావు నేనేదో వీడికి చెప్పి మీ ఇద్దరు మీ బ్రేకప్ అయిపోయినారు అని చెప్పి వీడియో టీమ్ లెక్క వెళ్ళిపోయిండు ఓ టీం నుంచి నేను వెళ్ళిపోయిండు వెళ్ళిపోలే ఏయ్, వెళ్ళిపోలే అమ్మ వాడు వీడియోలో కూడా ఏడ్చింది వాడు బాధతో పోలే వాడికి బాధ అది ఏడుపు కాదు వాడు వచ్చి ఏమన్నా తెలుసా ఏడుపు అన్నా కాదు, అది దొంగ ఏడుపు నీకు అర్థమైతలే అది ప్లాన్ ఇట్లా ఉల్టా తిరిగిపోయి అబ్బా నన్ను నా మీదకి వస్తే మళ్ళీ నన్ను అజ్జన శత్రువు అనుకుంటాడు అది దొంగ ఏడుపు ఆ సార్ది సరే అందుకే ఈరోజు నేను బయట ఉన్నా నువ్వు లోపల ఉన్నావు నేను ఏడవలేదు రాజు ముఖం మీద ఏడుతున్నా ఏడవలేవు ప్రేమ ఉంటే ఏడుస్తావు పోవాలనుకుంటే నాకు ఏడుస్తావు ప్రేమ ఈడుంది చూపియరు అర్థమవుతుందా ఏం ప్రేమనే ప్రేమ ఉంటే ఇట్లా మాట్లాడతాం వాడు ఇప్పుడు నువ్వు వెళ్ళిపోయినా వాడు ఏం చేసుకుంటున్నా అన్నది కూడా చెప్పనా? చెప్పు ఇప్పుడు ఏం చేయమని అది చేస్తా నేను ఆ. కానీ వాడు ఉండదు నేను చచ్చిపోమని చచ్చిపోతా వాడు ఉండొద్దు ఎందుకలా చెప్తున్నావు పిచ్చిదాని ఒక లెక్క నిమిషం భవి ఆగు వాడు ఉంటాడే ఏం చేస్తావు ఒక మాట సరే నేను రాయి వచ్చింది ఇట్లా వాడు వెళ్ళాడు నా దగ్గర ఉంటుంది వాడు ఏం చేస్తాను ఏం చేయమంటే ఏం చేయాల్సిన వచ్చేస్తా వాళ్ళు ఒక చేతి కూడా లేపా వీళ్ళకి కూడా రాడన్నా ఆమె టీంలోకి రాదు మీతో బాండింగ్ కూడా లేదు కానీ నన్ను ముట్ట కూడా వస్తాను ఆమె వీళ్ళకి కూడా చెప్తుంది మొట్ట ఉడుపా నేను అట్లా ఆ, మరి రాదు నీకేంది? వాని చేతి లేపా కానీ
చేస్తా. నీకు విల్లలో రావాలనిపిస్తలేదు, నన్ను ముట్ట గుడిపాలనిపిస్తుంది నీకు. నువ్వు ఎవరు చూసుకుని క్లారిటీ కావాలి ఇప్పుడు. ఏం నాకు అందరు మనుషులు ఎట్లున్నారు తెలుసు ఇప్పుడు వెరైటీగా. అది మీ టీమ్ పబ్లిక్ అయ్యా, మీ టీమ్ పబ్లిక్. టీమ్ పబ్లిక్ గురించి మాట్లాడలేదు. నాకు అజ్జు అన్న ఫ్యామిలీ, నేను వాళ్ళ చెల్లెని, కానీ నాకు టీమ్ పబ్లిక్ కి మీకు సంబంధం లేదు. నీ మాటలు కొన్ని వెరైటీ మాట్లాడుతున్నాయి. ఈ మాటలు ఎవరైనా విన్నారు అనుకో. వినేది అన్న. మరి నువ్వని వచ్చినావు అన్న, అమ్మ తిట్టేటప్పుడు కొట్టేటప్పుడు వీడా చూసి పోమోని నీ వల్లనే వీళ్ళిద్దరు గొడవ పడుతున్నారు అంటే విశ్వాసం లేదన్న. అవసరం ఉన్నాడు తర్వాత వదిలేసిండు. నాకు ఏమి ఇచ్చిందన్న? నాకు అవసరం అని మాట్లాడుతుంది. నువ్వు నా వల్ల నువ్వు వీడికొచ్చినావు, నాకు నీ వల్ల ఎవరు రాలేదు, అర్థమవుతుందా? ఏం చేస్తున్నావు, ఎందుకు మాట్లాడుతున్నావు, మాట మంచిగా ఉండగా మంచిగా వెళ్ళి చదువుకొని చెప్తున్నాను. నీ మంచిగా చెప్తాను. అదే నేను చదువుకుంటాను, చదువుకుంటా. నీకేం సంబంధం? వాడు చేసుకుంటాడు, వాడు ఏదో కష్టంగా చేసుకుంటాడు కదా వాడు. అమ్మాయిలు సగానికి సగం ముద్ద కూర్చుకోవడానికి కారణం ఇట్లాంటి అబ్బాయిలే. కొడుతున్నావు పబ్లిక్ లా, నేను చూస్తున్నా. కొడతలేనన్నా, అర్థమైతుందా? ఇట్లా అన్నా అంతే కానీ కొడతలే. చూడు చల్లి చల్లి అన్నావుగా, విను ఇంకా మంచి పెడతది, విను నోట్ల పెద్ద పెద్ద. అన్న నువ్వు నాకు ఎప్పటికి ఇక్కడేనన్నా. నాకు నువ్వు అంటే నాకు ఎటువంటి కోపం లేదు. వీడి వల్ల సగం ముద్ద గుర్చిపోయే అంటే అమ్మాయి మాట్లాడాలి కదా ఏదో నువ్వు. నీకు తెలియదు అన్న. ఇప్పుడు నేను ఎప్పుడైనా సరే నేను టీంలోకి వెళ్ళిపోతానా, వెళ్ళిపోయినా ఇంకా మంచిగా తీసుకుంటాడు. ఎవడు అది నల్లే పని, నేను సెట్ చేసుకుంటా. నేను చూతే పుట్టా. నువ్వు మాట్లాడకరా బాబు, నువ్వు మాట్లాడమాట అంతా రెచ్చిపోతుంది. నువ్వు గమ్మునుడు. ఎందుకన్నా నా పని చేసి నన్ను కొడుతూ నేను కావాల్సిందా? చెప్పు. అమ్మాయి ఏదో తిరుగుతుంది, ఎందుకు నవ్వుతున్నావు? నాకు నాకు మనిషి ముంగల వాడు ఏమైనా వాడు ఏడుస్తున్న బాధపడ నాకు నవ్వు వస్తుంది. అదొక పరం. ఏడుస్తుంటే నువ్వు నవ్వుతున్నావు. నాకు ఒకప్పుడు ఏం చిన్నప్పటి నుంచి అలాగే. ఎవరిని నేమన్నా నేను వెనకాల అన్నావు. ఇప్పుడు నా వెనకాల నువ్వు నీ వెనకాల ఉన్నావు. మా అమ్మ ఏమన్నా అంటే నీ మమ్మీ వెనకాల ఉన్నా, నీ వెనకాల ఉన్నా? నా వెనకాలే. ఇప్పుడు ఈయన వెనకాల ఉన్నావు ఎందుకు? నేను బాగా నీ ఇంకాలేను, అర్థమవుతుందా? ఏమన్నా కోపం ఉంటే నీకు నేను ఏమన్నా తప్పు చేసి ఉంటే నన్ను ఏమన్నా అన్నా, కానీ నువ్వు వీని దగ్గరికి పోయి వీనికి చెప్పి మా ఇద్దరు నిలబెట్టడం తప్పన్నా. ఏం మాట్లాడుతుంది? నేనెందుకు వీడియో కొడతాను? మీ ఇద్దరు అమ్మ మీరు అమర ప్రేమికులు, మిమ్మల్ని చూస్తుంటే మాకు జలసి వస్తుంది. మన మీరు ప్రేమికులు అమ్మ, మీరు భలే ఉన్నారు. ఏదో పోనీ పాపాలని ఊకుంటున్నా, లేని కూడా మాట్లాడక చాలా అర్థమవుతుంది. నాకు చిన్నపిల్లలా ఉండు. నువ్వు గిడగొట్టుడు అంటే నా మైండ్ లో అది వచ్చింది అనుకో, చేస్తే ఇంకా నేను అంత కలిసి ఉండు. ముందే చెప్తున్నా. ఆల్రెడీ విడిపోయినా ప్రేమ నా దగ్గర చెప్పకండి. ఏమన్నా ఉంటే అవన్నీ మాట్లాడకండి. ప్రేమలు గేమలు నాకు చెప్పకండి. ఆఫీస్ పరంగా మాట్లాడు. అర్థమవుతుందా? ఈ ప్రేమ గురించి మాట్లాడితే నేను విడదగిన అన్నట్టు అవుతుంది. చూడు టీమ్ దగ్గర వెళ్ళిపోగానే వీడు మా ఇంటికి వస్తా అన్నాడు, నేను తీసుకుపోతా అన్నప్పుడు నీతో వీడియోలు ఏమన్నాడు, వీళ్ళ మమ్మీ వాళ్ళ డాడీ వాళ్ళు తిడతారని నన్ను తీసుకోపోలే, నన్ను రోడ్ మీద చేసిపోయింది. వీడికి పోయి ఎవడో కలిసినట్టున్నాడు, ఇట్లా మాట్లాడుతున్నావు ఇంత పేరుతోటి. సరే చూసినావా అన్న? అంటే నాకు చూడన్నా, నేనైనా ఒక మాట అన్నా అంటే వీడు కలిసినట్టున్నాడంటే ఏ రోజైనా నా పని చేసినావా? ఏ రోజైనా బ్రేకప్ అన్నావా? బ్రేకప్ అయినప్పుడు నీకు ప్యాచప్ అయినప్పుడు బ్రేకప్ అని చెప్తున్నావు కదా. సరే ఒక మాట, సరే అన్న ఇప్పటికీ లాస్ట్ నేను వెళ్ళిపోతా, మీకు నాకు ఎటువంటి సంబంధం లేదు. నేను మాట్లాడా ఏమంటా చెప్పాలా? నేను చచ్చిపోతా, నేను అట్లాంటివి ఏం చెప్పను. మా ఏమంటారు అంటే అది పర్సనల్. నీకు కూడా ఫోన్ చేయకుండా మాట్లాడు.